సైడ్ రండి. చిన్న పని ఇది మెగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి కాదు. మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ఈరోజు కూర్చుంటున్న రొంపిచెర్ల మండల నాయకులు, నర్సరావుపేట మండల నాయకులు, అట్లానే నర్సరావుపేట పట్టణ నాయకులందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో మీ అందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది. మరి డిఎస్సి పేపర్ ఏదైతే లీక్ అయిందో, ఏదైతే అన్యాయంగా అక్రమంగా అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా వెంటనే రద్దు చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అట్లానే చేతగాని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, లోకేష్ చేతగాని మంత్రిని 18,000 పోస్టులకే నువ్వు పేపర్ ఎంత లీక్ చేసి ఇవాళ ఇంత ఘోరంగా చేశావే. జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 ఉద్యోగాలు ఒకే షాట్ లో, ఒక పేపర్ లీక్ అవ్వకుండా, ఒక పరీక్షతో మొత్తం 1,30,000 ఉద్యోగాలు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా, మళ్ళీ కంప్లైంట్ లేకుండా మెరిట్ ప్రకారం ఆ రోజు ఇవ్వలేదా అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేకపోతే వాళ్ళ పిల్లలకి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. కానీ ఆయన మెరిట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆయన కోరుకున్నాడు కాబట్టి ఈ రోజు ఎంతో చక్కగా ఎగ్జామ్ నిర్వహించాడు. మరి ఈ రోజు లోకేష్ ఏం చేస్తుంది మీ ప్రభుత్వం అని ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు వాళ్ళ యొక్క పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ కూడా డిపార్ట్మెంట్ నుంచి మార్చి వేరే డిపార్ట్మెంట్కి వేశారు. ఎందుకంటే అవకతవకలు జరిగాయని నువ్వు ఒప్పుకుంటున్నావు ఈ రోజు లోకేష్ అని చెప్పి ఈ రోజు గుర్తు చేస్తూ ఉన్నావు. అట్లానే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక్కసారి ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 సచివాలయాలు, ఆర్బీకేలు, అట్లానే విలేజ్ హెల్త్ క్లినిక్సే కాకుండా 17 మెడికల్ కాలేజీలు కట్టారు. అట్లానే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ కట్టి పరిపాలన చేస్తే ఈ రోజు ఆయన కట్టినవన్నీ మీరు అమ్ముకుంటూ ఉన్నారు. పీపీపీ మోడ్లో 17 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టారా లేదా? అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఇవాళ 5,000 కోట్ల పోర్టు అయితే ఇవాళ మీరు 250 కోట్లకే అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతిదీ అమ్ముకోవడమే. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కట్టారా మీరని చెప్పి అడిగితే ఈ రాష్ట్రంలో ఏమీ లేవు. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులే ఇవాళ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ కట్టలేదన్నమాట. వాస్తవం కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినవన్నీ మీరు పీపీపీ మోడ్లో అమ్ముకుంటున్నారు తప్ప మీరు కొత్త ఏమైనా కట్టారా ఈ రాష్ట్రంలో అని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు టీచర్ పోస్టులు అమ్ముకున్నారు. మరి అదేవిధంగా
గ్రామాల్లో ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసే మంచి గుణం ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు యూరియా రైతులకి నెలకొక అరకట్ట ఇస్తారంట, ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క అరకట్ట ఇస్తారంట. అది కూడా ఒక ఆన్లైన్ డిజిటల్ రైతుకి పాస్బుక్లు పెట్టి దానిలో మాత్రమే టిక్కు పెట్టుకొని ఎకరానికి అరకట్ట అంటే ఏ మాలకు సరిపోతుందో ఒకసారి ఆలోచన చేయాల. ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, మరి ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను ఇబ్బంది పెడుతున్నారు. మీరు చేస్తుంది ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే అది రెడ్ బుక్ పరిపాలన మాత్రమే. ఈరోజు నిన్న వినుకొండలో బ్లల్లా బ్రహ్మనాయుడు శిబిరాన్ని అన్యాయంగా నిన్న ఎత్తివేసే కార్యక్రమం చేశారు. వాళ్ళ చీఫ్ విప్ గారు చెప్పారంట, పోలీసులు వచ్చి ఆ శిబిరాన్ని మరి తీసేసే కార్యక్రమం చేశారు. మరి అట్లానే చిలకలూరిపేటలో అదే పరిస్థితి, మాచర్లో అదే పరిస్థితి, గురజాల్లో అదే పరిస్థితి, పొన్నూరులో అదే పరిస్థితి, రేపల్లిలో అదే పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారా మీరంటే రెడ్ బుక్ పరిపాలన. చెప్పండి పోలీసు వాళ్ళ, మీరు మీ కాకి గుడ్డలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేయండి సరిపోద్ది, కానీ ఈ రోజు మీరు మాత్రం చేసే ఈ కార్యక్రమాలు ఏమాత్రం సబబు కాదు. ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా బదులు చెప్పే కార్యక్రమం ఉంటుంది, ఎవరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయమని ఈరోజు చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ కూటమి ప్రభుత్వం మనం చూశారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఏ విధంగా వచ్చారో ప్రజలు మనం అందరం చూసాం. అక్కడ కూడా లోకేష్ రాజకీయం ఏదో చిన్న టీ బంకులోకి వెళ్ళి అద్దాలు బాలు కొట్టారు, దేవుడు పటాలు బాలు కొట్టారు, వాళ్ళని ఏదో మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలని చూశారు. కానీ వాళ్ళు నిన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి వలన మేము చాలా లబ్ధి పొందాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళంతటా వాళ్లే వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. అదే చెప్తా ఉన్నాం, లోకేష్ ఏ కాడికి ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని లోపల వేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసే కార్యక్రమం చేశారు. అదే విధంగా రాజధానిలో ఏం చేస్తున్నారంటే నిన్న ఇచ్చారు, హైకోర్టు భవనాలకి ప్లాన్ గీసినందుకు 209 కోట్లు అంట. హైకోర్టు భవనాలకి ప్లాన్ గీసినందుకు ఏజెన్సీకి 209 కోట్లు. నేను అడుగుతా ఉన్నాను, నీ వాటా ఎంత లోకేష్? ఇందులో మీ వాటా ఎంతో చెప్పాలి. 209 కోట్లు. సచివాలయం భవనానికి అద్దాలు బిగించినందుకు 2500 కోట్లు. అట్లానే రాజధానిలో ఒక్కొక్క ఎస్ఎఫ్టీ 20,000 గజానికి 20,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం రాజధానిలో నిర్మిస్తున్న భవనాలకి 4,000 ఎస్ఎఫ్టీకి, ఈయన ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయలు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ. ఎక్కడ చూసినా దోపిడీ, అన్యాయం, మరి నీ వనరులన్నీ దోచుకోవడం తప్ప ఎక్కడా కూడా వీళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమం జరగదు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అమరావతి చూస్తారు, అమరావతి పేరు చెప్తారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ కనపడదు. అక్కడ రైతులు గగ్గోలు పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది, ఎకరం 6 కోట్లు అమ్మేది ₹1 కూడా అడట్లేదని అక్కడ రైతులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం ఉంటే కేవలం నీ సంపాదన, నీ ముఖ్యమంత్రి గారి సంపాదన, పవన్ కళ్యాణ్ సంపాదన, ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి మేలు చేసే కార్యక్రమం జరగట్లేదు. కావున ఈ దీక్ష ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా లోకేష్ నువ్వు రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈ అవకతవకల మీద రాజీనామా చేసి మెరిట్ విద్యార్థులకి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, సోదరులారా ఈ రోజుతో ఈ రిలే నిరాహార దీక్షలు ముగుస్తాయి. సోమవారం భారీ ర్యాలీ ఉంటుంది. మన గుంటూరు రోడ్లోని మన ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ ఉంటుంది. ఉదయం 10 గంటలకి ఖచ్చితంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై జగన్, జై జగన్. ఆయన జీరో, ఈయన హీరో. కాబట్టి ఇక డమ్మీ ఎమ్మెల్యే గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? సంతకాలు మాత్రమే ఆయన చేసేది. సంతకాల ఎమ్మెల్యే గారి గురించి ఏం మాట్లాడుకోలేక చేయం. కాబట్టి అసలు సంతకాలు చేస్తున్నటువంటి లోకేష్ గారి గురించి 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత పెద్దలందరికీ ఇద్దాం అనుకుంటున్నా. మామూలుగా మనందరం చదువుకుంటాం, చదువుకున్న తర్వాత పరీక్షలు రాస్తావా రాయవా?
రాస్తాం లేదా? రాస్తాం. అయితే నారా లోకేష్ గారికి ఎట్ట చదవాలో ఎట్ట రాయాలో ఆయనకి ఏం తెలుసు కాబట్టి ముందే ఆయనే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఏ పరీక్ష అయితే ఎగ్జామ్ లో వచ్చిందో ఆ పేపర్ ముందే లీక్ చేసుకున్నది. ఎవరెవరికి మార్కులు కావాలి, ఎవరెవరికి మార్కులు రాకూడదో అది ముందే తెలుసుకొని తనకు కావాల్సిన వాళ్ళందరికీ పేపర్ లీకేజ్ ఇప్పించుకున్నది. సరే, ఇది మనకెట తెలిసిందని అంటారుగా, అదే కదా పెద్ద సమస్య. ఈ ప్రశ్నాపత్రం తయారు చేసేది నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ లో. ఈ తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ తీయడం, జిరాక్స్ తీయడం కోసం అక్కడ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని పెట్టారు. అతని పేరు నవీను. మరి వీళ్ళందరికీ జిరాక్స్ పేపర్లు ఇస్తాడు కదా, క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు వాడు కూడా క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకున్నాడు. లోకేష్ కంటే తెలివిలేనోడు ఆ నవీన్ అనేవాడు. ఎవరెవరికి పేపర్ ఇచ్చారు పాపం లోకేష్ గారు తెలివితేటలతో, మరే 100 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి 100 ప్రశ్నల్లో మీరు సరైన మార్కులు రాస్తే 100కు 100 వస్తే డౌట్ వచ్చిందిరా, నువ్వు ఒక 70 రాయి, నువ్వు ఒక 80 రాయి, నువ్వు ఒక 90 రాయి పంచుకున్నాడు. ఈ నవీన్కి ఆ విషయం చెప్పరా? ఈ నవీన్ ఏం చేశాడు, వాడికి 100 ప్రశ్నలు కూడా తెలుసు కాబట్టి ఒకదానికి ఏ, రెండో దానికి బి, నాలుగో దానికి సి అని మొత్తం డబ్బీ కొట్టుకొని పరీక్షలో రాసి పడేసాడు.